హరే కృష్ణ 12వ అధ్యాయం 1వ శ్లోకం. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాంకే యోగవిత్తమాః. అర్జునుడు అడుగుతున్నాడండి కృష్ణ పరమాత్మని. ఏమని అడుగుతున్నాడు? ఒకవైపు ఉన్నారు భక్తులు, దేవుణ్ణి దివ్య స్వరూపంలో, రూపంతో, లక్షణాలతో పూజించేవారు. మరోవైపు ఉన్నారు జ్ఞానయోగులు, అక్షరమైన అవ్యక్తమైన పరమాత్మను రూపరహితంగా అనుభవించాలనుకునేవారు. ఈ ఇద్దరిలో ఎవరు గొప్పవారు అని ప్రశ్నిస్తున్నాడు. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో మనుషులు భగవంతుని సేవ చేయడంలో 2 మార్గాలు తీసుకున్నారండి. ఒకటి రూపారాధన, అంటే భక్తి యోగం. విగ్రహాలు, పూజలు, భజనలు, ఆలయ సేవల ద్వారా భగవంతుని రూపంలో సేవించడం. ఈ మార్గం చాలామందికి సులభంగా అనిపిస్తుంది, ఎందుకంటే భావనలకు రూపం ఇవ్వడం మనిషికి సహజం. రెండవది నిర్గుణ ధ్యానం, జ్ఞానయోగం. ఇది తత్వజ్ఞానం ఆధారంగా మానసిక స్థితి ద్వారా భగవంతుని అవ్యక్తమైన స్వరూపాన్ని అనుభవించడానికి ప్రయత్నం. ఇది సాధనతో కూడిన కఠినమైన మార్గం. జ్ఞాన విజ్ఞాన యోగమని 7వ అధ్యాయం అండి. హరే కృష్ణ.